హలో. హలో సార్. రాస్తున్నాను చూడమ్మా. సో ప్రాబబిలిటీ ఓకే అమ్మా. సో చూడండి అమ్మా, ఫస్ట్ మనకు ప్రాబిలిటీలో ఉండే టాపిక్స్ ఏమంటే ఫస్ట్ డెఫినేషన్ అమ్మా. డెఫినేషన్, నెక్స్ట్ యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ. యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ, నెక్స్ట్ థీరమ్స్, అడిషనల్ థీరం, ఫోర్త్ కండిషనల్ ప్రాబిలిటీ, ఫిఫ్త్ మల్టిప్లికేషన్ థీరం, సిక్స్త్ బేయిస్ థీరం. ఇది అమ్మా. హలో. ఫస్ట్ టాపిక్ ఏమంటే మనకు డెఫినేషన్స్ వస్తాయమ్మా. వాట్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ అని చెప్పి డెఫినేషన్స్ వస్తాయి. ఈ డెఫినేషన్ మీద ఏమంటే కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మనకి ఏముందంటే యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, నెక్స్ట్ అడిషనల్ థీరం, నెక్స్ట్ కండిషనల్ థీరం, మల్టిప్లికేషన్ థీరం, బేస్ థీరం. ఇది ఫస్ట్ యూనిట్ అమ్మా మనకునేది. ఓకే. సో చూడమ్మా, ఫస్ట్ చెప్పాలంటే కొన్ని డెఫినేషన్స్ చెప్పాలి మనం. ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకేమ్మా. చూడమ్మా, ఎక్స్పెరిమెంట్ అని చెప్పినామంటే జస్ట్ ఒక ప్రయోగం చేయడం. అంటే మనం నార్మల్గా సపోజ్ ఒక కెమిస్ట్రీ ప్రయోగం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి. కెమిస్ట్రీలో మనము ఏదైనా కలుపుతున్నాం కదా, ఏది యాసిడ్స్ బేసిస్ అని. ఇట్లా కలిపేటప్పుడు అంటే ఇప్పుడు మనకి రిజల్ట్ మనం ఊహించలేం కదా, ఏది వస్తుందో కొన్ని దానికి చెప్పలేము కదా, ఏదైనా కొన్ని జరిగేటప్పుడు. అట్లా ఉండేదాన్ని ఏమంటామంటే ఎక్స్పెరిమెంట్ అంటాం. ఎక్స్పెరిమెంట్ అంటే ఏమంటా అంటే ద రిజల్ట్ ఈజ్ అన్ప్రిడిక్టెడ్. రిజల్ట్ ఈజ్ అన్ప్రిడిక్టెడ్. సపోజ్ నేను ఒక కాయిన్ టాచ్ చేస్తానమ్మా. సో కాయిన్ టాచ్ చేసినప్పుడు సో గ్యారంటీ హెడ్ పడుతుందని చెప్తామా ఏమన్నా? పోనీ గ్యారంటీ టైల్ పడుతుందని చెప్తామా? చెప్పలేదు. అటువంటి దాన్ని ఏమని చెప్తామంటే ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే. అంటే ద రిజల్ట్ ఈజ్ అన్ప్రిడిక్టెడ్. సో ఏదన్నా చేయడము చేసేటప్పుడు వచ్చేసి ఆ రిజల్ట్ని వచ్చేసి మనం ప్రిడిక్ట్ చేయలేకపోతే దాన్ని ఏమని చెప్తామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే. సో ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎన్నిసార్లు అయినా చేయొచ్చు మనం. ఓకే. ఇది ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎన్నిసార్లు అయినా చేస్తాం. సపోజ్ ఒక కాయిన్ టాచ్ చేసినప్పుడు మనకేం పడతాయి? కాయిన్ టాచ్ చేస్తే హెడ్ టైల్ ఇది పడతాయేమో. ఓకే. సో ఒక కాయిన్ ఒక్కసారి టాచ్ చేసినామంటే మనకి హెడ్ టైల్ వస్తుంది. అంటే ఒక్కసారి కాయిన్ టాచ్ చేస్తే దాన్ని ఏమంటే అంటే ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే దాన్ని ఏమని చెప్తామంటే ట్రయల్ అంటాం. సో ట్రయల్ అంటే సింగిల్ ఎక్స్పెరిమెంట్. అంటే వన్ టైం ఒకసారి ఎక్స్పెరిమెంట్ అంటే ఏమి? సింగిల్ వన్ టైం ఎక్స్పెరిమెంట్. అంటే ఒక్కసారి మాత్రమే చేస్తాం. సపోజ్ టాసింగ్ ఏ కాయిన్,
ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే ఒక కాయిన్ తీసుకుంటామమ్మా, టాసింగ్ ఏ కాయిన్ ఒక్కసారే చేస్తాం. నెక్స్ట్ థ్రోయింగ్ ఏ డై, ఇట్లా చెప్పే దాన్ని ఏమని చెప్తామంటే ట్రయల్ అంటాం. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్, సపోజ్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎస్తో డినోట్ చేస్తాము. సో ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేదేమంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దట్ ఈస్ శాంపుల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే మొత్తం వచ్చిన రిజల్ట్. అవుట్కమ్స్ అంటే ఏమని చెప్తామంటే రిజల్ట్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సపోజ్ ఒక కాయిన్ టాస్ చేసినానమ్మా, కాయిన్ టాసింగ్ ఏ కాయిన్, సో కాయిన్ టాస్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ ఏముంటాయి? హెడ్స్ టైల్స్. హెడ్ టైల్ అంటే ఇట్లా రాస్తామమ్మా, హెడ్ టైల్. శాంపుల్ స్పేస్ అంటే టోటల్గా ఎస్తో డినోట్ చేస్తాము. సెట్ ఫామ్ రాస్తాం, సెట్ ఆఫ్ హెడ్ కామా టైల్. నెక్స్ట్ థ్రోయింగ్ ఏ డై, సెకండ్ డై మీద చేసినాం అనుకో. సో థ్రోయింగ్ ఏ డై అన్నప్పుడు మనకు శాంపుల్ స్పేస్ ఏమొస్తాయమ్మా, ఏముంటాయమ్మా? డైలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి టోటల్గా? 6 7 నుంచి 6, 1 to 6, 1 2 3 4 5 6. ఓకే, సపోజ్ నేను 2 కాయిన్ టాచ్ చేసినాను అనుకోమ్మా. నేనేం చేస్తున్నానంటే 2 కాయిన్ టాచ్ చేస్తున్నాను. 2 కాయిన్స్ ఆర్ టాచ్డ్. సో అప్పుడు శాంపుల్ స్పేస్ ఏమొస్తుందేమో మనకు టోటల్గా ఎన్ని వస్తాయంటే 2 కాయిన్స్ కదా మనకు ఉండేది. దట్ ఈస్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్ టు 2n ఫార్ములా. 2 కాయిన్లు కాబట్టి ఏమొస్తుంది మనకు 2². రాసుకుంటానమ్మా, చెప్పమ్మా ఎట్లా, ఏ విధంగా? నిదానంగా చెప్పమంటావా ఇంకా నిదానంగా? పర్లేదు సార్, ఇదే స్పీడ్లోనే చెప్పండి సార్. అదే మళ్ళీ నాకు అర్థం కావడంలే కదా, నీకు అర్థం అవుతుందో లేదో. ఓకే, చూడమ్మా, 2 కాయిన్ చేసిన, ఓకే 2 కాయిన్ టాచ్ చేసిన, మనకు ఒక కాయిన్ టాచ్ చేసినప్పుడు మనకి ఏముంటుందంటే హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. ఇక్కడ మనం ఎన్ని కాయిన్ టాచ్ చేస్తున్నాము? 2 కాయిన్స్ అని చెప్పి, కాబట్టి ఎన్ని వస్తాయంటే 2n. ఫార్ములా ఏమంటే పవర్ సెట్ అంటే ఏమొస్తుంది మనకు? 2n కదా. అవును సార్. సేమ్ 2² అంటే ఎన్ని వస్తాయి? 4. ఆ శాంపుల్ స్పేస్ ఎలా వస్తుంది అంటే సపోజ్ 2 హెడ్లు పడవచ్చు అమ్మా. ఓకే, 2 టైల్ పడవచ్చు. ఫస్ట్ది టైల్ పడవచ్చు, రెండోది హెడ్ పడవచ్చు. రెండోది వచ్చేసి టైల్ హెడ్ టైల్ లేదమ్మా, 2 హెడ్లు పడవచ్చు, 2 టైల్ పడవచ్చు. ఫస్ట్ది టైల్ పడవచ్చు, రెండోది ఏం కావచ్చు? హెడ్ పడవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ది హెడ్ పడవచ్చు, రెండోది టైల్ పడవచ్చు. ఇట్లా ఉంటాయమ్మా. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ 3. సపోజ్ 3 కాయిన్స్ స్టార్ట్ చేసినాం అనుకో, 3 కాయిన్స్. సో ఇక్కడ ఎన్నో సైడ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్నో సైడ్ 2 క్యూబ్డ్ అంటే ఎంత వస్తుంది మనకు? 8. శాంపుల్ స్పేస్లో ఎన్నో వస్తాయి అంటే 8 అమ్మా. సో 8 డైరెక్ట్గా రాయలేం మనం, అంటే అన్ని టర్మ్స్ మనకు గుర్తుండవు కదా. దానికోసం ఏం చేస్తామంటే ఒక లాజిక్ అమ్మా, ఇది 8421 కోడ్. ఓకే, సపోజ్ హెడ్ ఈక్వల్ టు టైల్ అనుకున్నాం మనకు. సపోజ్ ఇక్కడ టోటల్గా ఎన్ని వస్తాయి మనకు? 8. స్టార్టింగ్ 0 పెట్టు. ఓకే, 0 వాల్యూ అంటే ఏం రాయొచ్చు? ఇది చెప్తాను. 0 అంటే ఏం రాయొచ్చు? మొత్తం అన్ని 0, ఈ నెంబర్స్ కూడుకుంటాం. 1 అనుకో, ఈ 1 దగ్గర 1 నెంబర్ పెట్టు. ఇక్కడ 1 ఉందనుకో, ఇక్కడ 1 పెట్టు, మిగిలిన నెంబర్ జీరోస్. 2 ఉందనుకో, ఈ 2 దగ్గర ఏం చేస్తామంటే 2 దగ్గర 1 పెట్టు, మిగిలిన వాల్యూ 0 పెట్టు.
3 అనుకో, ఇక్కడి నుంచి చూడు 2 + 1, 2 + 1 ఏమవుతుంది మనకు 3, 3. అంటే 011. నెక్స్ట్ 4 అనుకో, ఇక్కడ డైరెక్ట్ 4 ఉంది కదా, 4 ఉంది. డైరెక్ట్ 1 అక్కడ పెడతాం. 4 5 అనుకో, 5 అంటే 4 ఎట్లా రాయొచ్చమ్మా, 4 + 1 1. అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 పెడతాం 0. నెక్స్ట్ 6 అంటే ఎట్లా రాయొచ్చు మనము, 4 + 2 అవును సార్. 6. 7 అనుకో, 1 1 1 1. ఓకే 7 అనుకో ఎంత వస్తుంది, 4 + 2 + 6 అవుతుంది, +1 7. సో టోటల్గా ఏమున్నాయి 0 to 7. 0 to 7 అంటే ఎంత, ఎన్ని వస్తాయి మనకు, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉంటాయి చూడు. అవును సార్. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే లెట్ ఈ బి ద ఈవెంట్ చెప్తాను. జీరోని ఏమనుకుంటామంటే హెడ్ అనుకున్నామనుకో, ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ హెడ్. ఇది చెప్తాను, ఈవెంట్ అంటే చెప్తాను. ఈ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ హెడ్. హెడ్ అంటే అమ్మా, హెడ్ పడాలంటే 1 అనుకుంటాం, 1 ఉన్న చోట హెడ్ పెడతాం. ఓకేమ్మా. ఓకే సార్. ఓకే, టైల్ ఉన్న చోట ఏముంటుందంటే 0 రాస్తాం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయంటే అర్థం ఏమి, అన్ని టైల్స్ ఉన్నాయని అర్థం. అవును సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి 0 0 1 అంటే అర్థం ఏమి, 18 టైల్ హెడ్. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 బదులు ఏం రాస్తామంటే హెడ్ అని రాస్తాం. అవును సార్. ఓకే, నెక్స్ట్ ఏముంది, టైల్ హెడ్ హెడ్ టైల్. టైల్. ఓకే, నెక్స్ట్ ఏముంది అమ్మా, టైల్ హెడ్ హెడ్. హెడ్. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకు, హెడ్ టైల్ టైల్. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఓకే ఇది రాస్తాము. హెడ్ టైల్ హెడ్. ఎన్నోది రాస్తాం ఇది, 1 2 3 4 5 రాస్తాం, 6 రాయాలి కదా. ఓకే హెడ్. ఓకే, హెడ్ టైల్ హెడ్. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకు, హెడ్ హెడ్ టైల్. లాస్ట్ది ఏముంది అమ్మా, ఆల్ టైల్ ఆల్ హెడ్స్. ఆల్ హెడ్స్. ఓకే, టోటల్గా ఎన్ని అయితే చూడండి, 1 2 3 4 5 6 7 8. 8. అంటే ఇట్లా రాసుకోవాలమ్మా. అంటే ప్రాబ్లం అంటే ప్రాబిలిటీలో ఎట్లా ఇస్తారంటే వాళ్ళకి నచ్చినట్టు ఇస్తారు ప్రాబ్లం. ఇది మీకు డిఫైన్ చేసే చెప్తాను తర్వాత ఎట్లా ప్రాబ్లం చేయాలనేది. ఓకే, నెక్స్ట్ డై త్రో చేస్తామనుకో, ఇది ఓకే కదమ్మా. ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే. ఓకే సార్. ఓకే, సో సపోజ్ 2 డైస్ త్రో చేస్తామమ్మా. 2 డైస్ ఆర్ త్రోన్. డైస్ ఆర్ త్రోన్. సో మనకు శాంపుల్ స్పేస్ ఎలా రాయాలంటే, సో 2 డైస్ అంటే 6 స్క్వేర్. ఒక డైలు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి కదా, 2 డైలు అంటే 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 6 × 6 దట్ ఈస్ 36. టోటల్గా ఎన్ని ఎట్లా వస్తాయి శాంపుల్ స్పేస్ అంటే ఎలా ఉంటాయంటే అమ్మా, ఫస్ట్ డైలో 1 1 పడవచ్చు అమ్మా. ఫస్ట్ డైలో 1 పడవచ్చు, రెండో డైలో 1 పడవచ్చు. అవును సార్. 1 2 1 2 1 1 4 1 5. ఓకే 1 4. ఓకే గుడ్. 1 5. నెక్స్ట్ అమ్మా 1 1 6. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ 2 2 1 1. ఓకే 2 2 2 3 2 3 2 4 2 5. ఓకే 2 5 ఓకే 2 6. అట్లాగే 3 1 3 1 3 3 2 2. ఓకే 3 3 3 3 3 4 4. 3 5. ఓకే 3 6. నెక్స్ట్ 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6.
ఓకే అమ్మా. ఓకే సార్. ఓకే, అంటే ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఎట్లా అని చెప్పిన అంటే శాంపుల్ స్పేస్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఒక కాయిన్ టాచ్ చేస్తే మనకి ఎన్ని ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 2, ఒకటి హెడ్ ఒకటి టైల్. అదే 2 కాయిన్లు టాచ్ చేసినామంటే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 4 వస్తాయి. 2 స్క్వేర్ అంటే 4. ఓకే. ఏమి? హెచ్హెచ్, హెచ్టి, హెడ్ టి. హెడ్ టీ ఓకే టైల్ హెడ్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అదే 3 కాయిన్ టాచ్ చేసినామంటే ఏమొస్తాయి? టోటల్గా 8 వస్తాయి. 8 చెప్పినాం అవుట్కమ్స్. కదా. అవును ఓకే. సార్. అదే అవును సార్. 2 డైలు త్రో చేసినామనుకో టోటల్గా ఎన్ని వస్తాయి? 36 36 వస్తాయి. అవుట్కమ్స్ సార్. ఇది సెల్ ఇది వస్తుంది, నెట్ అవసరం దీనికి, దూరం పెట్టుకోండి. నెక్స్ట్ అమ్మా. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీకు రావాల్సిన టర్మ్ ఏదంటే ఈవెంట్ అంటే ఏంది? ఇప్పుడు చెప్పాల్సిన డెఫినేషన్ ఏమంటే ఈవెంట్. ఈవెంట్ని ఎలా డినోట్ చేస్తామంటే ఈతో డినోట్ చేస్తాం. ఓకే, సో ఈవెంట్ అంటే నీకేం కావాలంటే మనకి ఏం కావాలి, మనం దేనికోసం మనకి ఏం కావాలి? సపోజ్ హెడ్ కావాలనుకోండి, మనం ఎగ్జామ్ రాస్తున్నా, సపోజ్ ఎగ్జామ్ రాస్తున్నాము, ఎగ్జామ్ రాసేటప్పుడు గ్యారంటీ పాస్ అని చెప్పినాం అనుకో, లెట్ ఈ బి ద ఈవెంట్ టు గెట్ పాస్, దానికి అనుకోవాలి పర్సంటేజ్. అట్లా అంటే మనకు కావాల్సిన రిజల్ట్ని ఏమని చెప్తామంటే ఈవెంట్ అంటాం. సో రిజల్ట్ ఆఫ్ ఈవెంట్ అంటే ఏమొస్తుందంటే ఒక ఎక్స్పెరిమెంట్లో మనకు కావాల్సింది అది కావాల్సిన రిజల్ట్ అదే అదే అంతే అమ్మా. ఒక ఎక్స్పెరిమెంట్లో మనకు కావాల్సిన రిజల్ట్ని ఏమని చెప్తామంటే ఈవెంట్ అంట. సో అంటే దట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్, రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని రాయొచ్చు. సపోజ్ లెట్ ఈ నువ్వు కాయిన్ టాచ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ కాయిన్ టాచ్ చేసినామంటే మనకేమొస్తుంది? హెడ్ వస్తుంది, టైల్ వస్తుంది. ఓకేమ్మా. ఈ బి ద ఈవెంట్ గెట్టింగ్ హెడ్. నీకేం కావాలి? రిజల్ట్ ఏం కావాలంటే హెడ్ కావాలనుకుంటున్నాం. ఓకేమ్మా. ఓకే సార్. నెక్స్ట్ అదే డై త్రో చేస్తాం అనుకో, డై త్రో చేస్తే ఈ శాంపుల్ స్పేస్ ఏమొస్తాయి? 1 to 6. ఈ బి ద ఈవెంట్ గెట్టింగ్ నంబర్ 4. ఓకేమ్మా. ఓకే సార్. ఓకే, ఇది ఈవెంట్ అంట. అంటే ఈవెంట్ అంటే ఏమందంటే మనకు కావాల్సిన రిజల్ట్ని చెప్పేదాన్ని ఏమంటామంటే ఈవెంట్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయంటే మనకు ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇవి ఈవెంట్స్ టైప్ అమ్మా, కొన్ని ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవులేండి. ఎగ్జామ్లో ఒకవేళ ఇన్ కేస్ అడగొచ్చమ్మా, ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏమి, శాంపుల్ స్పేస్ అంటే ఏమి, ఈవెంట్ అంటే ఏమి అని అడుగుతుంటాడు. సో ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే అమ్మా, సో ఒక రిజల్ట్లో వచ్చేసి మొత్తము సపోజ్ కాయిన్ టాచ్ చేస్తాను, డై త్రో చేస్తానమ్మా. సో డై త్రో చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది? 1 2 3 6. లెట్ ఈవెన్ బి ద ఈవెంట్ గెట్టింగ్ ఆడ్ నంబర్స్. గెట్టింగ్ ఆడ్ నంబర్స్. వాట్ ఆర్ ద ఆడ్ నంబర్స్ హియర్? 1 3 5 7. 1 3 up to 5 6 వరకే. 1 3 5. Let E2 be the event. E2 be the event getting even number. What are the even number? 2 4 6. 2 4 6. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే E1 యూనియన్ E2 చేస్తాం. E1 యూనియన్ E2, దట్ ఈస్ E1 వాల్యూ 135 యూనియన్ E2 వాల్యూ 246. యూనియన్ చేస్తే ఏమొచ్చింది? శాంపుల్ స్పేస్ వస్తుంది సార్.
శాంపుల్ స్పేస్ వస్తుంది, అంటే టోటల్గా రిజల్ట్ వస్తుంది కదా ఇది. అవును సో సార్. ఇఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు శాంపుల్ స్పేస్ అయితే ఆ E1 E2ని ఏమని చెప్తామంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటామా. ఓకే సార్. అంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే మన దాంట్లో ఉన్న టోటల్ ఈవెంట్స్ని సమ్ అడిషన్ చేసినామనుకో, అంటే యూనియన్ చేసినామనుకో, మనకేం కావాలంటే రిజల్ట్ రావాలి. ఓకే, ఓకే సార్. సపోజ్ ఒక నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పినామనుకో, సపోజ్ మన దగ్గర ఒక 100 రూపాయలు ఉందమ్మా, రూపీస్ వచ్చేసి మన దగ్గర ఎంత ఉందంటే 100 రూపాయలు, ఇది శాంపుల్ స్పేస్. సో 100 రూపాయలు నీ దగ్గర 10 రూపీస్ ఎన్ని ఉన్నాయంటే 3 నోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 20 రూపీస్ ఎన్ని ఉన్నాయంటే 20 రూపీస్ ఎన్ని ఉన్నాయంటే ఇది ఎన్ని 30 అవుతాయి, ఇది ఒక 480. ఓకే, 20 వచ్చేసి 3 ఉన్నాయనుకో. నెక్స్ట్ 5 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ ఎన్ని ఉన్నాయంటే 2. సో టోటల్గా ఇది ఎంత అవుతుంది 30, 60, 60, 10. 10, సరిపోయింది కదమ్మా. టోటల్గా ఎంత అయింది మనకు 100 అయింది కదా. 100 అవుతుంది సార్. అవును అంటే సార్. ఇట్లా ఉండేదాన్ని ఏమంటామంటే ఇది E1 ఈవెంట్. E1 ఈజ్ ఏ ఈవెంట్, E2 ఈజ్ ఏ ఈవెంట్, E3 ఈజ్ ఏ ఈవెంట్. అంటే టోటల్గా యూనియన్ చేసినామనుకో మనకి ఎంత వచ్చింది, 100 వచ్చింది, శాంపుల్ స్పేస్ వచ్చింది కదా. అవును సార్. దేర్ ఫోర్ దీన్ని ఏమంటామంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. ఓకేమ్మా. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఓకే. హలో సార్. చెప్పమ్మా. ఓకేనమ్మా. ఓకే సార్. ఓకే, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, దీనికి ఇంకో పేరు ఏం పేరు అంటే డిస్జాయింట్ ఈవెంట్. వాట్ ఈస్ నథింగ్ బట్ డిస్జాయింట్ నల్ సెట్ ఉంటుంది సార్. నల్ సెట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ పార్ట్ ఈక్వల్ టు 0 నల్. సో ఆ సెట్స్ ఎలా ఉంటాయంటే ఇదో ఇలా ఉంటాయి. ఇలా ఉన్న సెట్స్ని ఏమని చెప్తామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. That is A is a one event, B is another event. If there is intersection is equal to 0, that is there is no intersection between these two events, then we say that it is a mutually exclusive events. ఈవెంట్ Okay, so ఒక example. పైన ఉండే దాని ఇప్పుడు గెట్టింగ్ ఆడ్ నెంబర్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ దానికి రెండింటికి ఇంటర్సెక్షన్ ఇస్తే 0 వస్తుంది సార్. కాబట్టి అది ఏమవుతుంది అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి. అవును సార్. ఒక టర్మ్ ఇంకొకటి టోటల్గా కలిపితే వస్తే దాన్ని ఏమంటామంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇట్ ఇంటర్సెక్షన్ పార్ట్ చేసినామంటే వస్తే దాన్ని ఏమని చెప్తామంటే మనము 0 వస్తే దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఎక్స్క్లూజివ్ ఈవెంట్. ఓకే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అమ్మా. సపోజ్ నాకు కాయిన్ టాచ్ చేస్తున్నాను. కాయిన్ టాచ్ చేసినప్పుడు నాకు ఈవెన్ బి ద ఈవెంట్ గెట్టింగ్ హెడ్. ఓకే ఓకే సార్. ఓకే, హెడ్ పడితే టైల్ పడుతుందా? హెడ్ పడితే టైల్ పడదు సార్. పడదు కదా. ఒకవేళ టైల్ పడితే హెడ్ పడుతుందా? పడదు సార్. పడదు. అంటే ఒకటి వచ్చిందంటే ఒకటి అక్కర్ అయితే రెండోది ఏమవుతుంది, అక్కర్ నాన్ అక్కరెన్స్ అవుతుంది, ఇంకొకటి రాదు కదా. అవును సార్. ఓకే, సో దేర్ ఫోర్ ఈవెన్ E2 ఆర్ ది హెడ్ టైల్. ఓకే, ఈవెన్ E2 ఆర్ ది mutually exclusive events, that is E1 intersection E2 equal to pi.
ఓకేమ్మా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూస్తున్నాను. నెక్స్ట్ అలాగే అమ్మా శాంపుల్ డై త్రో చేస్తున్నానమ్మా. ద శాంపుల్ Okay, స్పేస్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. సో నాకేం కావాలి అంటే ఈవెన్ అనేది ఈవెన్ బి ఈవెన్ గెట్టింగ్ 4 నాకు సెల్ కావాలి దీని నెట్ ఇండియన్. ఓకే, E2 బి ద ఈవెంట్ గెట్టింగ్ నంబర్ 5. చూడమ్మా, సపోజ్ 4 నెంబర్ వచ్చింది అనుకో, 5 రాదు. 5 రాదు. కాబట్టి ఈవెన్ E2 ఏమవుతుంది మనకు? ఈవెన్ ఇంటర్సెక్షన్ ఇటు 5. 5. ఇక్కడ ఈవెన్ E2 ఏమవుతుంది అంటే నాట్ ఎగ్జాస్ట్ చూడు. అవును సార్. ఎందుకంటే మనకు 4 5 మాత్రమే కావాలని చూస్తున్నాము, మిగిలిన నంబర్స్ కావాలి కదా. ఇంకా 1 2 3 6 ఇవన్నీ ఉన్నాయి. సో ఈవెన్ E2 ఆర్ ది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ బట్ నాట్ ఎగ్జాస్ట్. అవును సార్. ఓకే, ఇంతవరకు ఓకేనమ్మా? ఓకే సార్. అంటే ఇక్కడ నీకు ఈవెంట్లో నీకు ఓకే. నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఇంపాసిబుల్ ఈవెంట్, షూర్ ఈవెంట్. ఇంకొక ఈవెంట్ డెఫినేషన్ ఏమంటే ఇంపాసిబుల్ ఈవెంట్ ఇంకొక డెఫినేషన్ అమ్మా ఇది ఇంకొకటి. సో ఇంపాసిబుల్ ఈవెంట్ని ఏమని చెప్తామంటే పై అంటాం. ఓకే, ఇంపాసిబుల్ అంటే ఆ ఈవెంట్ అనేది జరగకూడదమ్మా. సో జరగకూడదు అని చెప్పిన సపోజ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ ఎస్ ఈక్వల్ టు డైలో అమ్మా 1 2 6 ఇవి నెంబర్ ఉన్నాయి. లెట్ ఈ బి ద ఈవెంట్ గెట్టింగ్ 2 and 4. ఈ ఈవెంట్ గెట్టింగ్ 2 and రాస్తున్నానమ్మా, 6 కాదు. అవును సార్. 2 పడాలా 4 పడాలా? 2 4 ఒకేసారి పడతాయా మనకు? పడదు సార్. పడదు. దేర్ ఫోర్ ఈ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. సార్ దీంట్లోనే మనకి 0 రావన్నా కానీ అది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ఓకే, 0 అసలు 0 నెంబర్ లేదు కదా, అది కూడా చెప్పొచ్చు. అవును సార్. సో అసలు 0 నెంబర్ మనకు లేదు కదా, డైలో మనకి 0 నెంబర్ ఉండదు. నువ్వు గెట్టింగ్ 0 నెంబర్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. అట్లా మన ఇష్టం, అది కూడా రాయొచ్చు ఎగ్జాంపుల్. అవును సార్. ఓకే, లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 0. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి రాయాలనుకో. సపోజ్ ద సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్. నార్మల్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్. ఇది రాసినానమ్మా. లెట్ ఈ బి ద ఈవెంట్ ఇంపాసిబుల్ ఈవెంట్. రైజెస్ అనేది మనకి వెస్ట్లో ఉంటుందా? మనకు ఉండదు కదా, ఈస్ట్లో ఉంటుంది సార్. ఈస్ట్లో ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, అర్థమైందమ్మా ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వచ్చేసి షూర్ ఈవెంట్. ఓకే, షూర్ ఈవెంట్ అంటే గ్యారంటీ జరిగేదమ్మా. అంటే ఇది జనరల్ ట్రూత్. ఇది ఏంటి? ఇది 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 ఎక్కడ రాయాలంటే జనరల్ ట్రూత్ స్టేట్మెంట్ ఉంటాయి చూడు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇంకా జనరల్ ట్రూత్ ఏం రాస్తామమ్మా? వాటర్ బాయిస్ అట్ 100 degrees Celsius. ఓకే, వాటర్ బాయిసెస్ అట్ 100 degrees centigrade. ఓకే, వాటర్ బాయిస్. ఓకే, విఓఎస్ బాయిస్ 100 degrees centigrade. ఓకే, ఇంకా నీ ఇష్టం, మన ఇష్టం. ఏ ఎగ్జాంపుల్ అని రాసుకోవచ్చు. ఏది 100% అక్కరెన్స్ ఉండాలి దానికి. ఓకేనమ్మా? అవును సార్. ఓకే, సో ఇంతవరకు నీకు చెప్పిన డెఫినేషన్లో ఇవి టైప్స్లో చెప్తాను చూడు. ఒకసారి జస్ట్ రీకాల్ చేస్తాను.
ఫస్ట్ చెప్పింది ఏమి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అవును. ఓకే. Random experiment. నెక్స్ట్ చెప్పింది ఏం చెప్పినాను? ట్రైల్ Events, చెప్పినాను. ఓకే. ఈ ట్రైల్ trial. ఈవెంట్. ఓకే, ట్రైల్ ఈవెంట్లో నీకు Spin టైప్స్ event. ఉన్నాయమ్మా. ఈవెంట్లో నుంచి ఏమొస్తాయంటే నువ్వు ఇట్లా వేసుకో, డయాగ్రామ్ ఇట్లా వేసుకో. ఫస్ట్ ఇదేమి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ ఏం చెప్పినానమ్మా? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అవును సార్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే, ఇంకొకటి నీకు చెప్పాలి, ఇంకా కొన్ని ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏం చెప్పినాను? ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్. సూపర్ సార్. షూర్ ఈవెంట్. ఓకే, షూర్ ఈవెంట్. నెక్స్ట్ ఒకటి ఉందమ్మా, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. ఇది కూడా చెప్పాలి, నీకు చెప్పలేదు. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. సో దట్ వాట్ ఈస్ ద ఈక్వల్లీ లైక్లీ? ఇక్కడ నేను చెప్పేస్తాను నీకు. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. ఓకేమ్మా. సో ఈక్వల్లీ లైక్లీ అన్నామనుకో, సపోజ్ ఈవెంట్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడమ్మా. హలో. ఓకే సార్. అంటే ఎగ్జాంపుల్ సార్? ఓకే, అంటే నీకు ప్రాబిలిటీలో చెప్పొచ్చు. అంటే వి గివ్ ద ప్రయారిటీ ఫర్ ఈక్వల్ ప్రయారిటీ టు ద ఈవెంట్స్. ఈక్వల్ ప్రయారిటీ నీకు ప్రాబిలిటీ డెఫినేషన్ చెప్తాం కదా. ఇప్పుడు సపోజ్ మా హెడ్ పడుతుంది. హెడ్కి పట్టికి ఎంత ఈక్వల్ ప్రయారిటీ ఉంటుందో దానికి ఏముంటుంది? టైల్ కూడా పడవచ్చు కదా. అవును సార్. అంటే 50-50 ఛాన్సెస్. 50-50 ఛాన్సెస్. 50-50 ఛాన్సెస్ అంటే ఇది నీకు హెడ్ బన్నీకే 50 ఛాన్సెస్ ఉంటే టైల్ బన్నీ కూడా ఎంత ఛాన్స్ ఉంది? 50%. 50%. అంటే ఈక్వల్ ప్రయారిటీనే కదా దానికి దీనికి. అవును. దానికి ఏమంటామంటే, సో దాన్ని ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. అంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమ్మా. ఓకే సార్. సో గివింగ్ ఈక్వల్ ప్రయారిటీ టు ద ఈవెంట్స్. సో ఎగ్జాంపుల్ ఏమి? కాయిన్, ఏమి? టైల్, హెడ్. డైలో ఏముంటాయి మన నంబర్స్? 1 నుంచి 6 వరకు సార్. 1 నుంచి 6 ఉంటాయి. సో ఇప్పుడు గ్యారంటీ నీకు 6 పడుతుందని చెప్పి నంబర్ చెప్తావా నువ్వు ఒక డై త్రో చేసినప్పుడు? చెప్పలేము సార్. అట్లని 2 పడుతుందని చెప్తామా? దేనికి ఏం ప్రయారిటీ లేదు కదా. గ్యారంటీ 2 పడుతుంది, గ్యారంటీ 3 పడుతుంది అని గ్యారంటీ చెప్పలేం కదా మనం. అవును సార్. కాబట్టి దాన్ని ఏమంటామంటే మనము ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. అటువంటి ఈవెంట్స్ని ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఓకేమ్మా, అర్థమైందా ఇప్పుడు? ఓకే, అర్థమైంది సార్. ఇది ఒక టాపిక్. ఏది? ఫస్ట్ మనము నీకు ప్రాబబిలిటీ చెప్పడానికి బేసిక్స్ ఏమంటాయంటే ఇవి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏమి, ట్రయల్ అంటే ఏమి, ఈవెంట్ అంటే ఏమి. నెక్స్ట్ ఇంకొకటి ఏదమ్మా? శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే ఏమి? సో అవి వచ్చినప్పుడు ఎన్ని వస్తాయి? ఒక కాయిన్ ట్యాచ్ చేసినప్పుడు ఎన్ని వాల్యూస్ ఉంటాయి శాంపుల్ స్పేస్లో? 2 సార్. ఓకే, అట్లా ఇవన్నీ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఓకే, సో దీని మీద ఇప్పుడు ప్రాబిలిటీ చెప్తాను చూడండి. ప్రాబిలిటీ టాపిక్ ఇంతవరకు ఓకే కదమ్మా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రాబిలిటీ ఒరిజినల్గా స్టార్ట్ చేద్దాము. సో చూడండి మా ప్రాబిలిటీని ఎలా డినోట్ చేస్తామంటే పీతో డినోట్ చేస్తామమ్మా. ఫస్ట్ లెటర్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. సో
E be the event, capital letters E be the event, that is the probability of E, probability of E. ఇట్లా రాస్తామ్మా. ఓకే, ఓకే సార్. ఎలా రాస్తాము ప్రాబబిలిటీ అంటే ఈ అంటే ఒక మనకు కావాల్సిన రిజల్ట్ అమ్మా. సపోజ్ నేను ఒక కాయిన్ టాచ్ చేసినానమ్మా. కాయిన్ టాచ్ చేసినప్పుడు ఓకే, కాయిన్ టాచ్ చేసినప్పుడు నాకు శాంపుల్ స్పేస్ ఏమొస్తాయమ్మా? హెడ్స్ అండ్ టైల్స్ సార్. హెడ్ టైల్. సో లెట్ ఈ బి ద ఈవెంట్ గెట్టింగ్ హెడ్. నాకు హెడ్ పడాలమ్మా. సో ఇక్కడ ఎన్ని హెడ్లు ఉన్నాయమ్మా టోటల్గా? 1 హెడ్ సార్. ఓకే, 1. టోటల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి శాంపుల్ స్పేస్లో? 2 సార్. అంటే సో ఫస్ట్ 1 రాసినాం. 1 అనేది దేనికి సంబంధించింది అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్ టు ఈ, ఓకే టు సార్. ఈ, దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు దట్ ఈస్ 1/2. దట్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఫేవరబుల్ టు ఈ, ఫేవరబుల్ టు ఈ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్, టోటల్ నంబర్ ఆఫ్ number of favorable to by total number events by total number of events. Total number of events. ఓకే సార్. అంటే టర్మ్స్ అని రాసుకోండి ఇష్టం ఏంటంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ అని రాయొచ్చు, లేకపోతే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని రాయొచ్చు. ఈవెంట్ అని రాయకుండా ఏం చేస్తామంటే టర్మ్ అని రాస్తాం. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ టు ఈ అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ టర్మ్స్ టు ఈ అని. ఓకేమ్మా. సపోజ్ ఇది కాయిన్ టాచ్ చేసినప్పుడు నాకు ఏమొచ్చిందంటే టైల్ పడుతుంది, హెడ్ పడుతుంది. ఈ అనేది ఏమి ఈవెంట్ నాకేం కావాలమ్మా? హెడ్ కావాలి. హెడ్ కావడానికి ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఏముంది అమ్మా? ఒక హెచ్, ఒకటే కదా ఉండేది. కాబట్టి 1 బై టోటల్ ఎన్ని ఉన్నాయి నాకు? 1/2. దేర్ఫోర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ ఏమంటామంటే కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే పడకుండడానికి ఛాన్స్. అది కూడా 1/2నే కదండి సార్? అది కూడా 1/2నే. దట్ ఈస్ ఈ కాంప్లిమెంట్ ఈ నథింగ్ బట్ కాంప్లిమెంట్ టు ఈ. అంటే ఈ కాంప్లిమెంట్ అమ్మా, అంటే ఈకి ఆపోజిట్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ పడకుండా నీకే, అంటే ఏమి టైల్ పడాలని. ఇది కూడా ఏమవుతుంది మనకు? 1/2. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే 2 యాడ్ చేయి. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఏమవుతుంది? 1/2 ప్లస్ 1/2 ద వాల్యూ ఈక్వల్ టు 1. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఏమవుతుంది నీకు? 1 అవుతుంది. 1. ఓకే, నెక్స్ట్ అట్లాగే అమ్మా నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకి ఎట్లుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అంత మేలు మనకు ఈ స్టార్టింగ్ ప్రాబిలిటీ మీద. నెక్స్ట్ 2 కాయిన్ టాచ్ చేశాడమ్మా. టాచ్. వాట్ ఈస్ ఏ శాంపుల్ స్పేస్? ఫస్ట్ యూర్ రైటింగ్ ఏ శాంపుల్ స్పేస్. బోత్ ఆర్ హెడ్స్. ఓకే, ఏదైనా రాసుకో. ఓకే, హెడ్ హెడ్ టైల్ టైల్. ఓకే, నాకేం కావాలంటే లెట్ ఈ బి ద ఈవెంట్ టు గెట్ 1 హెడ్. 1 హెడ్ ఉండాలమ్మా. ఒక్క హెడ్ మాత్రమే ఉండాలా. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అని రాస్తాను. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ ఉండాలా. ఎన్ని ఉన్నాయమ్మా ఎగ్జాక్ట్లీ 1 హెడ్ ఉండేటట్టు? 2 ఉన్నాయి. ఏది? హెచ్టి ఒకటి, టిహెచ్ ఒకటి. అంటే టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 బై టోటల్ టర్మ్స్ ఎన్ని? 4. దట్ ఈస్ నథింగ్ బట్ 2/4. 2/4 ఈజ్ నథింగ్ బట్ 1/2. ఓకే, లెట్ సపోజ్ E2, E1, E2 దీన్ని E1 అనుకుంటాను. E2 బి ద ఈవెంట్ అట్లీస్ట్ 1 హెడ్. 3 ఉన్నాయి సార్. ఓకే, 3/4.
3/4 అంటే మనం ఒక ప్రాబ్లాన్ని ఎన్నో రకాలుగా అంటే ఒక స్టేట్మెంట్ నుంచి మనం ఎన్నో ప్రాబ్లం చేయొచ్చు మా. అవును సార్. ఓకే, నెక్స్ట్ E3 బి ద ఈవెంట్ టు గెట్ 2 టైల్స్. 2 టైల్స్ మీద పడాలమ్మా. 2 టైల్స్ ఒకటే ఉంది సార్. ఒకటే ఉంది కాబట్టి ఏమవుతుంది మనకు 1/4 సార్. అట్లా అంటే ఒక ప్రాబ్లాన్ని మనం ఎన్ని రకాలుగా అయినా సాల్వ్ చేయొచ్చు. నీకు వాడు ఏం చేస్తాడంటే టెక్స్ట్ బుక్లో ఒక రకంగానే ఇస్తాడు ఇవ్వడం. ఓకే, హలో మరి రాసుకున్నారమ్మా దేవన్నా? ఏంటి సార్? ఆ టాపిక్ రాసుకున్నావా? చూసుకుంటా కొంచెం. ఆ 2 కాయిన్స్ అది రాసుకోలేదు. ఓకే, రాసుకుంటామా? రాసుకో. దూరం పోతే రాదా? దూరం పోతే రాదు. అంటే ఇంట్లో బయటకు పోతే ఇంట్లో బయటకు పోతే రాదు. ఈయనే ఇంట్లోనే. ఇంట్లో అన్నీ ఉండొచ్చు. నెట్ ఆఫ్ చేయకు, ఆఫ్ చేస్తే రాదు. స్టార్ట్ చేసినావా వీడియో? స్టార్ట్ పడింది. ఏంటి సార్? ఓకే, నెక్స్ట్. ఓకే అమ్మా. సో నెక్స్ట్ ఒక డై మీద అమ్మ ప్రాబ్లము. ఓకే, ఒక డై త్రో చేస్తున్నానమ్మా. డై వాట్ ఈస్ శాంపుల్ స్పేస్? 1 2 3 5 6. సో ఫస్ట్ క్వశ్చన్. సో E1 be the event getting number 5. Number 5 రావాలమ్మా. 1/6 సార్. That is 1/6. Next E2 be the event getting number 2. ఇది కూడా 1/6 సార్. ఓకే, ఇంతకుముందు నీకు ఈక్వల్లీ లైక్లీ అంటివి కదా. అవును సార్. ఈక్వల్లీ లైక్లీ అంటే ఏమంటే ఈక్వల్ ప్రాబబిలిటీస్. ఈక్వల్ ప్రాబబిలిటీస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ E1 ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ E2 ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ E3. అంటే ప్రతి ఈవెంట్కి ఎలా ఈక్వల్ ప్రాబబిలిటీస్ ఇస్తే దాన్ని ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఓకే అమ్మా, ఇది ఓకే కదమ్మా ఇంతవరకు? ఎస్ సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్లో నీకు ఒకవేళ 3 ఏమని చెప్పొచ్చు అంటే ప్రాబ్లం మనం ఎలాంటి ఏం చేయొచ్చు. సపోజ్ ఇంకా నీకున్న క్వశ్చన్లో ఒక ఇయర్ అమ్మా, నార్మల్ ఇయర్. ఒక ఇయర్లో వచ్చేసి 53 మండేస్ కావడానికి ప్రాబిలిటీ ఇదమ్మా. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 మండేస్ ఇన్ ఏ ఇయర్లో అమ్మా ఇది. ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఇయర్ అని చెప్పినామంటే మనకు టోటల్గా ఎన్ని డేస్ ఉంటాయి? మనకు 365. 365. ఓకే, మనకు టోటల్గా వీక్స్ ఎన్ని వస్తాయి? 53 మండే. వీక్స్ ఎన్ని వస్తాయి మనకు? వీక్స్ అంటే 7 వీక్స్ కదా. అవును సార్. 365/7 అంటే ఎంత వస్తుంది? 7 5 35, 1 7 2 14, 1 మిగులుతుంది అమ్మా. అవును సార్. ఓకే, అంటే అంటే ఇంకొక రోజు ఒక్కరోజు ఎక్స్ట్రా మిగులుతుంది. ఈ ఒక్కరోజు ఏం కావచ్చు? మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెన్స్డే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఏమైనా కావచ్చు కదా.
ఓకే ఏమన్నా అంటే కావచ్చు అవును సార్. ఓకే శాంపుల్ స్పేస్ ఏమవుతాయంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఏదైనా కావచ్చమ్మా. దేర్ ఫర్ వాట్ ఈస్ ద గెటింగ్ ఈవెంట్ ఈస్ గెటింగ్ 53 మండేస్. సో ఆల్రెడీ 52 మండేస్ ఉన్నాయమ్మా దీంట్లో. ఈ ఒక్కరోజు ఏం కావాలంటే మండే కావాలి. దేర్ ఫర్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ 1/7 సార్. 1/7. ఓకే గుడ్. నెక్స్ట్ ఒకవేళ ఇదే దీన్ని వచ్చేసి లీప్ ఇయర్లో ఇచ్చినాను అనుకో, అప్పుడు 360 ఉంటుంది సార్. దట్ ఈస్ 366 డివైడెడ్ by బై 7, దట్ ఈస్ 52.2. అప్పుడు ఏమవుతాయమ్మా ప్రాబిలిటీ ఆఫ్ ఈ 2 days ఇప్పుడు 2/7 సార్. 2/7 ఇట్లా అవుతుందమ్మా. ఓకే అంటే సార్ మన డేస్కు ఒకటి ప్రాబబిలిటీ చెప్పాలి కదండి సార్. అంటే ఈ 2 days కంటే టోటల్గా నేనేం చెప్తున్నాను 53 మండేస్ అని చెప్పినా కదా క్వశ్చన్. అవును సార్. 53 ఆల్రెడీ అంటే 52 అయిపోతే ఇంకో డేస్ 2 days 7 ఉన్నాయి days ఉంటాయి. అంతే అమ్మా. అంటే నీకు ఆ 2 daysలో ఏమైనా కావచ్చు అమ్మా. సండే మండే కావచ్చు, మండే ట్యూస్డే కావచ్చు, ఎట్లయినా కావచ్చు కదా. అవును సార్. కాబట్టి దాని ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 2/7. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 మండేస్ ఎంత అంటే 2/7. మనకి ఎగ్జామ్ని ఎలా ఇస్తాడంటే వాడు ఈ మండే బదులు సండేనో సాటర్డేనో అట్లా ఇస్తాడమ్మా ఇవ్వడం అంతే. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మనకి మెయిన్గా ఉండేదంతా కాన్సెప్ట్ అమ్మా. ప్రాబ్లమ్స్ ఓన్గా డిఫైన్ చేయాలి మామూలుగా దీంట్లో. సార్ ఇక్కడ 52.2 అని చెప్పినప్పుడు 53 సండేస్ 53 మండేసే కదండి సార్. అప్పుడు ఏమన్నా కావచ్చు కదండి. ఇప్పుడు నీకు 52 మండేస్ వచ్చినాయమ్మా రావడం మీద. అవును సార్. కానీ నీకేం కావాలా 53 మండేస్ కదా కావాల్సింది. అవును సార్. 53 ఈ 2 రోజులు ఏం కావచ్చు అంటే ఆ 2 రోజులు ఒకటి సండే మండే కావచ్చు ఒక సెట్. ఓకే సార్. ఇంకొక సెట్ ఏం కావచ్చు మండే ట్యూస్డే కావచ్చు కదా అట్లా. అవును సార్. అంటే టోటల్గా నీకున్నే ఛాన్సులు ఎన్ని అంటే 2 ఛాన్సులు ఉన్నాయి. మండేసే రావచ్చు. ఆ 2 మండే సెట్ వచ్చాయమ్మా. ఉండవల్లా 2 మండేస్ సపోజ్ ఈరోజు మండే వచ్చింది అనుకో, రేపు కూడా మండే వస్తుంది. అంటే ఇంకొక ఎక్స్ట్రా మండే అట్లా కదమ్మా. ఆ రోజు 2 రోజులు మిగిలిపోయినాయి, 2 రోజులే మిగిలిపోయినాయి. 2 రోజులు ఎట్లా ఉంటాయి అంటే కంటిన్యూస్గా ఉంటాయి అవి. 2 రోజులు కంటిన్యూస్గా ఉంటాయమ్మా ఉండడం. ఓకే సార్. ఆ 2 రోజులు కావడానికి ప్రాపర్టీ ఎంత అంటే 2/7. ఓకేమ్మా. ఓకే సార్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ నీకు కార్డ్స్ గురించి ఒక ఓవర్వ్యూ ఇస్తానమ్మా. ఆ ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి కదా, అవును సార్. ప్లేయింగ్ కార్డ్స్ మీద ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఫస్ట్ టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉంటాయమ్మా మనకు? 52 కార్డ్స్ ఉంటాయమ్మా. ఇది బాగా చూడమ్మా. టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే మనకు 52 కార్డ్స్ ఉంటాయి ప్లేయింగ్ కార్డ్స్. ఓకే సార్. ఓకే 52 కార్డ్స్లో ఎన్ని ఎట్లా కలర్లు ఉంటాయంటే 2 కలర్లు ఉంటాయమ్మా. ఒకటి రెడ్, ఇంకోటి బ్లాక్. ఓకేమ్మా. ఓకే సార్. ఓకే రెడ్ కలర్లు ఎన్ని ఉంటాయంటే 26 ఉంటాయి. బ్లాక్ కలర్లు ఎన్ని ఉంటాయంటే 26 ఉంటాయి. ఓకే సార్. ఈ రెడ్ కలర్లో ఉండే దాని పేరు ఏం చెప్తామంటే ఒకటి హార్టీన్ అమ్మా. ఇంకొక దాన్ని ఏమంటామంటే డైమండ్ అంటాం.
ఇది హార్ట్ సింబల్ ఉంటుంది అమ్మా. హార్టీన్ అంటే ఎట్లా ఉంటుందంటే హార్ట్ సింబల్ ఉంటుంది రెడ్ కలర్లో ఇట్లా ఉంటుంది. ఇవి ఎన్ని ఉంటాయంటే 13 ఉంటాయి, అన్నీ సగం సగం. డైమండ్ అంటే ఇలా ఉంటుంది, 13 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బ్లాక్ కలర్లో ఉంటాయి కదమ్మా. అవును సార్. సో బ్లాక్ కలర్లో ఉండేదాన్ని ఏమంటామంటే ఒక దాన్ని స్పేడ్ అంటాము. SPADE స్పేడ్. స్పేడ్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఇట్లా టైప్ ఉంటుంది అమ్మా, ఆకు టైప్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్లబ్ అంటుందమ్మా. క్లబ్ అన్నా కలావరన్నా రెండు ఒకటే. ఇవన్నీ ఉంటాయంటే 13 ఉంటాయి. ఓకేమ్మా. ఓకే, మొత్తం ఎన్ని అయినాయి? 52 అయినాయి కదా. సో ప్రతి దాంట్లో ఏముంటాయంటే కొన్ని ఫేస్ కార్డ్స్ అంటాం. అంటే ఫేస్ కార్డ్స్ అంటే ఇవిమ్మా, అంటే నంబర్ JQKA. JQKA దీన్ని ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఓకే సార్. క్యూ అంటే క్వీన్ అని, ఏ అంటే నంబర్గా చెప్తాం దీన్ని. ఓకే ఓకే, నెక్స్ట్ కే అంటే కింగ్ అని, ఏ అంటే ఆస్ అని. ఓకే అమ్మా. ఓకే సార్. జాకీలు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి అమ్మా కార్డ్స్. అంటే 4, ప్రతి దాంట్లో 4 ఉంటాయి. ఇవి 4 ఉంటాయి. ఓకేమ్మా. ఓకే సార్. టోటల్ 68 కార్డ్స్ కదండి సార్? 68 కదమ్మా, 52నే. ఈ 4 దేంట్లో ఉంటాయంటే ఒక కార్డ్ వచ్చేసి జే ఉంటుంది. దీంట్లో సారీ హార్ట్లో అంటే ఉంటుంది. ఇవి దీంట్లో మీకు కదండి సార్? ఇవి 52 సెపరేట్, ఇవి వేరే సార్? దీంట్లో హార్ట్లో ఒక జే ఉంటుంది అమ్మా. హార్ట్లో ఒక జే ఉంటుంది. ఓకే సార్. ఒక హార్ట్ ఉంటుంది, ఒక డైమండ్ ఉంటుంది. డి అని రాస్తాను డైమండ్ అంటే. ఒకటి స్పేడ్ ఉంటుంది, ఒకటి క్లబ్ ఉంటుంది. ఓకేనమ్మా. ఓకే సార్. అంటే ఈ 13లోనే ఏముంటుంది అంటే ఒక జే ఉంటుంది ఈడ. ఒక్కొక్కటి ఓకే. ఒక్కొక్క దాంట్లో ఒక హార్ట్ ఉంటుంది, ఒక డైమండ్ ఉంటుంది, ఒక స్పేడ్ ఉంటుంది, ఒక క్లబ్ ఉంటుంది. ఇట్లా ప్రతివి ఉంటాయి. ఓకే సార్. అర్థమైందమ్మా. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను దీని మీద జస్ట్ నార్మల్గా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాను. టోటల్గా నాకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయమ్మా? 52 కార్డ్స్ ఉన్నాయి. అవును సార్. సో నాకేం కావాలి అంటే నేను 4 కార్డ్స్ డ్రా చేసినానమ్మా. 4 కార్డ్స్ డ్రా చేస్తాను. సో 4 కార్డ్స్లో ఏం కావాలి అంటే 3 స్పేడ్ ఉండాలి, ఒకటి వచ్చేసి డైమండ్ ఉండాలి. అర్థమైందమ్మా. సార్ అర్థమైంది సార్. టోటల్గా మనం ఉండే కార్డ్స్లోంచి ఎన్ని కార్డ్ డ్రా చేస్తున్నాం? మనము 4 కార్డ్స్ డ్రా చేస్తున్నాము. వాట్ ఈస్ ద ఈవెంట్? ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 3 స్పేడ్, గెట్టింగ్ 3 స్పేడ్స్, 1 డైమండ్. ఓకే, సో వాట్ ఈస్ దట్ ప్రాబిలిటీ? ద ప్రాబిలిటీ ఆఫ్, సో టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకు? స్పేడ్లు ఎన్ని ఉన్నాయమ్మా? 13 సార్. 13లో నుంచి 3 కార్డులు డ్రా చేయాలి. అంటే కాంబినేషన్లు వస్తాయి ఇక్కడ. నీ కాంబినేషన్ టాపిక్ వచ్చింది కదా. అవును సార్. అంటే 13లో నుంచి ఎన్ని కార్డ్స్ డ్రా చేస్తున్నామంటే 3 కార్డ్స్ డ్రా చేస్తున్నానమ్మా. అంటే 13C3 అని. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంటూ ఒక డైమండ్ తీస్తున్నాను. ఎన్ని డైమండ్ ఉన్నాయి? ఇది కాంబినేషన్ ఎలా సార్?
అంటే కాంబినేషన్ అంటే ఏమొస్తుంది అంటే పర్మిటేషన్ అంటే ఏమంటే అరేంజ్మెంట్స్ అమ్మా. అరేంజ్మెంట్స్ ఓకే సార్. పర్మిటేషన్ సార్ అంటే అలా మీరు చెప్పాలి సార్ ఆ లెసన్ కూడా. చెప్తాలేమ్మా, అది తర్వాత చెప్తాను. ఓకే సార్. ఓకే. సో నెక్స్ట్ ఒక డైమండ్ రావాలి. నీకు ఎన్ని డైమండ్లు ఉన్నాయి టోటల్గా? 1 ఉంది సార్. టోటల్ ఎన్ని డైమండ్లు మనకు? టోటల్ 13. టోటల్ డైమండ్స్ 13 సార్. 13లో నుంచి ఎన్ని 13C. తీసుకున్నాం? 13C1 బై ఇది నంబర్ ఆఫ్ ఇది మనకేమి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? 52 సార్. 52లోంచి ఎన్ని డ్రా చేస్తున్నామ్మా? సార్ 4. 52C4 ఇది అమ్మా. ఇంకా నీకు దీన్ని సింప్లిఫికేషన్ కోసం నీకు ఏం కావాలంటే ఫార్ములా, కాంబినేషన్ ఫార్ములా ఎన్సిఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా యూజ్ చేసి సింప్లిఫై చేస్తామా. ఓకే సార్. ఓకే. సపోజ్ అట్లాగే ఇంకొక క్వశ్చన్ ఏమంటే సపోజ్ ఒక 9 కార్డ్స్ డ్రా చేస్తున్నాము. 5 కార్డ్స్ వచ్చేసి మనకు సమ్ హార్టింగ్, 3 స్పేడ్, 2 జాకీ. జాకీలకి సేమ్ రావు ఇక్కడనేది. 2 డైమండ్ ఇట్లా ఉంది అనుకోమ్మా. 13C5, 13C3, ఓకే గుడ్ అమ్మా. 13C4, ఓకే గుడ్. 52C4. 13C5 ఇంటూ 13C3 ఇంటూ 13C2 into 13C2 డివైడెడ్ బై 52C4. 52C4. C9. C9. మొత్తం ఎన్ని అవును. కార్డ్స్ మనం డ్రా చేస్తున్నాం? 9 కార్డ్స్ కదా. అవును సార్ 9 కార్డ్స్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంటూ ఎందుకు చేయాలి సార్? ఇంటూ మనం ఎందుకు చేస్తున్నామంటే అమ్మా ఇది మల్టిప్లికేషన్ థీరం ప్రకారంగా నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఫస్ట్ 9 కార్డ్స్ డ్రా చేస్తానమ్మా. అండ్ మొత్తం అండ్ కదా టోటల్గా 9 తీస్తున్నాం. నేను 6 అని చెప్పడం లేదు. 9 కార్డ్స్లో ఏముండాలా? 5 అండ్ అంటే ఇంటూ అని మనకు Okay, sir. కాంబినేషన్లో అండ్ 6 అని వస్తుంది. 6 అంటే ప్లస్ అని, అండ్ అంటే ఇంటూ అని. ఓకే సార్. ఓకే అంటే ఇది రిమైనింగ్ ఇది ఓకే కదా. 13C5 సింప్లిఫై చేసుకుంటావు కదా. ఎన్సీఆర్ ప్రకారంగా నువ్వు సింప్లిఫై చేస్తావు. ఓకే సార్. సార్ ఓకే. నెక్స్ట్ ఇంకొక చిన్న క్వశ్చన్ చెప్తాను. సపోజ్ 4 కార్డ్స్ డ్రా చేస్తానమ్మా. 4 కార్డ్స్లో వచ్చేసి 3 జాకీ, 1 క్వీన్ ఇవి కావాలనుకోమ్మా. వాట్ ఈస్ ద ప్రాపర్టీ? ఇప్పుడు 3 జాకీ. జాకీలు ఎన్ని ఉంటాయి? 4C3 ఇంటూ 4C3 డివైడెడ్ బై డివైడెడ్ 52C4. 52C4. ఓకే గుడ్. ఓకే అమ్మా బాయ్ అత్తమ్మ. ఇంకా ఓకే. సపోజ్ నాకు ఇంకో క్వశ్చన్ ఏమంటే ఒక 5 కార్డ్స్ డ్రా చేసినాను. 5 కార్డ్స్ ఎలా ఉండాలంటే రెడ్ కలర్లోనే ఉండాలమ్మా. ఇది మనం ఓన్గా ప్రిపేర్ ఇది అన్ని ఓన్గా చెప్తానే క్వశ్చన్. రెడ్ కలర్స్ ఉండాలా. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? ప్రాబబిలిటీ రెడ్ కలర్స్ 26 26C5 డివైడెడ్ బై 52 C5. అంతే అమ్మా. అర్థమైందమ్మా? ఓకే సార్. ఓకే ఓకే. అర్థమైంది సార్. ఇది మా టాపిక్. అంటే మనకు బేసిక్ మనకు ఏం రావాలా ప్రాబిలిటీలో ఎట్లా ఉంటాయంటే మనకు ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదమ్మా. ఓకే కాన్సెప్ట్ ఇంపార్టెంట్.
అంటే మనం ఆ ప్రాబ్లాన్ని మనం ఎట్లా అర్థం చేసుకున్నామంటే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మనం అర్థం చేసుకోలేదనుకోండి, నువ్వు ఎంత చేసినా ఈ ప్రాబ్లం అర్థం కాదు. ఓకే ఓకే. నెక్స్ట్ క్లాస్కి ఏం చేస్తానంటే, ఇంతవరకు నోట్స్ రాసుకున్నావమ్మా ఇది? రాసుకున్నాను. ఓకే ఓకే. నెక్స్ట్ అమ్మా ఇంకా మీరు ఎట్లాగే ఏం చేస్తారంటే, మీ దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ చూసుకుంటూ ఉండండి. నేను అన్ని మోడల్ చెప్పుకుంటూ వస్తాను. అంటే బేసిక్ డెఫినేషన్ ఏమి, ఇంకా ఇప్పుడు మనకేం చెప్పినాము, స్పేడ్ మీద చెప్పినాం కదా క్వశ్చన్. అవును సార్. స్పేడు కాయిన్ ఇట్లా చెప్పినాం కదా. అట్లాగే డై మీద సమ్ చేసినప్పుడు, సమ్ ఆఫ్ టర్మ్స్, ఆ సమ్ మీద చేసినప్పుడు సపోజ్ అవును సార్. ఇప్పుడు ఒక 2 డైలు త్రో చేసినానమ్మా. ఇది చెప్తాను, ఒక క్వశ్చన్ చెప్తాను, నీకు అర్థమవుతుంది. సో డై త్రో చేస్తానమ్మా, 2 డైస్ త్రో చేస్తాను. గెట్టింగ్ సమ్ ఈక్వల్ టు సమ్ 10. సమ్ ఎంత ఉండాలంటే 10 రావాలమ్మా. ఓకే ఓకే సార్. ఓకే. సో శాంపుల్ స్పేస్ ఫస్ట్ రాయాల్సింది ఏమంటే, మనం శాంపుల్ స్పేస్ చూసుకుంటామా. టోటల్ శాంపుల్ స్పేస్ ఎంత టైమ్మా, 2 డైలు చేసి 6 స్క్వేర్, నథింగ్ బట్ 36. ఓకే. సో ఈవెంట్ ఏమి మనకు, గెటింగ్ సమ్ ఈక్వల్ టు 10. ఓకే. హలో హలో డిస్కనెక్ట్ అయింది. అంతే, స్టాప్ చేస్తాను. అంతే, చెప్పండి. హలో డిస్కనెక్ట్ అయింది నెట్.